తిరుపతి దేవస్థానంపై తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుంచి ఈ ఖాదీ మహోత్సవం అనే ఉత్సవం ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇది పిఎంఈజీపీ ప్లస్ ఖాదీ రెండు యూనిట్లు దగ్గరగా ఒక 100 స్టాల్స్ ఏర్పాటు చేశాము. సో ఖాదీ వస్తువులు ప్లస్ పిఎంఈజీపీతో అంటే విలేజ్ ఇండస్ట్రీస్ వర్టికల్స్లో తయారు చేసే వస్తువులు రెండు ఇక్కడ ఒక 10 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసు, ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ అండి. ఇది కేవీఎస్సీ యాక్ట్ 1956 ద్వారా స్థాపించబడింది. సో ఇది 1957 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్లో బేసిక్గా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ దీన్ని ప్రమోషన్ చేసే ముఖ్య ఉద్దేశంతో ఇది స్థాపించబడింది. సో దీంట్లో మెయిన్గా రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే మన గ్రామీణ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ముఖ్య ఉద్దేశము. సో ఇది 1957లో స్థాపించబడింది. దీని వెనుక మీ అందరికీ తెలిసిందే, స్వాతంత్ర సమరం జరిగినప్పుడు ఈ ఖాదీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అప్పుడు ఈ స్వదేశీ మూమెంట్ కానీ ఈ సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్ట్ మీద ఈ ఖాదీ అనేది స్థాపించబడింది. దీంట్లో అందుకే ఈ ఖాదీ అనే ఉద్యమము గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాము. దగ్గర 67 ఏళ్ళు అయిపోయింది. ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఎంతో అభివృద్ధి చెందింది. దగ్గర 40 మాకి స్టేట్ కానీ డివిజనల్ సబ్ ఆఫీసెస్ ఉన్నాయి, 6 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే దగ్గర 26 డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, డిపార్ట్మెంటల్ సేల్స్ అవుట్లెట్స్ ఉన్నాయి, 18 డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అరౌండ్ మోర్ దాన్ 8,000 రీటైల్ సేల్స్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో సెంట్రల్ లెవెల్ ప్లాంట్స్ అనేది అవి ఒక 5 ఉన్నాయి. ఈ విధంగా ఎంతో ప్రతి గ్రామానికి ప్రతి ఏరియాకి మొత్తము అన్ని చోట్ల ఇది స్ప్రెడ్ అయి ఉందండి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది. దీంట్లో ముఖ్యంగా ఖాదీ గ్రామోద్యోగ వికాస్ యోజన అంటే ఖాదీ వికాస్ యోజన, గ్రామోద్యోగ వికాస్ యోజన అనేది 2 ప్రైమ్ స్కీమ్స్ ఉన్నాయి. ఖాదీ వికాస్ యోజన అంటే దీంట్లో వేరే స్కీమ్స్ అంటే ఇప్పుడు ఎంఎండిఏ కానీ ఐసెక్ అని కానీ లేకపోతే వర్క్ షెడ్స్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటికీ మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము. సో అదేవిధంగా గ్రామోద్యోగ వికాస్ యోజన అంటే దాంట్లో ఎన్నో వర్టికల్స్ ఉన్నాయి, లైక్ మొబైల్ రిపేరింగ్ కానీ, ఏసీ రిపేరింగ్ కానీ, పాటరీ కానీ, అదేవిధంగా హనీ మిషన్ కానీ, ఇట్లా మసాలా మేకింగ్ కానీ, అట్లా టామరిండ్ కానీ, ఇట్లా చాలా ఎన్నో వర్టికల్స్లో విలేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అవి ప్రతి గ్రామంలో ఉన్నాయి. సో వీళ్ళందరికీ వర్టికల్స్ మేము ట్రైనింగ్ ఇస్తాము, ప్లస్ వీళ్ళందరికీ మోడర్న్ టూల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాము. ఇదే విధంగా వాళ్ళకి ఇంకా ముందు వృద్ధి చెంది మంచి ఎంటర్ప్రినర్స్ కావాలంటే దానికి మేము పిఎంఈజీపీ అనే ఒక స్కీమ్ కింద ఒక లోన్ కూడా ఇస్తాము. పిఎంఈజీపీ అంటే అందరికీ తెలిసిందే, ఇది ఒక ఫ్లాగ్షిప్ స్కీము మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ది. ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీము. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనే దాంట్లో 50 లక్షలు ఇస్తాము, సర్వీస్ సెక్టర్ అనే దాంట్లో 20 లక్షలు ఇస్తాము. దీంట్లో సబ్సిడీ కూడా ఉంది.